రాముడితో సమానమైన స్థాయిని పొందినవాడెవరైనా ఉంటాడా అని మీరు పరిశీలనం చేస్తే ఆయనతో ఉన్నటువంటి వానరులు కాని, పోయవాడైన గుహుడు కాని, నరులు కాని, మహర్షులు కాని రాముడు ఎంత పూజింపబడ్డాడో అంతగా పూజింపబడిన వాళ్ళు మీకు రామాయణంలో కనపడరు. ఒక్క హనుమ వినా. బాలకాండలో కనపడరు, అయోధ్యకాండలో కనపడరు, అరణ్యకాండలో కనపడరు. 6 కాండలలో 3 కాండలు అయిపోయిన తర్వాత 4వ కాండలో కిష్కింధకాండలో హనుమ కనపడతారు. యథార్థమునకు రామచంద్రమూర్తి ఎంత పూజింపబడతారో హనుమ కూడా అంతగానూ పూజింపబడతారు. ప్రతి గ్రామం ముందు 50 ఏసి 60 ఏసి అడుగుల ఎత్తు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి మూర్తులు పెట్టబడి ఉంటాయి. ఆబాలగోపాలం చేత ఆరాధింపబడేటటువంటి దైవం హనుమ. రామచంద్రమూర్తి తర్వాత ఆ స్థాయిని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది హనుమ వినా ఇంకొకరు కారు. రాముడితో సమానమైన స్థాయిని పొందినవాడెవరైనా ఉంటాడా అని మీరు పరిశీలనం చేస్తే ఆయనతో ఉన్నటువంటి వానరులు కాని, పోయవాడైన గుహుడు కాని, నరులు కాని, మహర్షులు కాని రాముడు ఎంత పూజింపబడ్డాడో అంతగా పూజింపబడిన వాళ్ళు మీకు రామాయణంలో కనపడరు. ఒక్క హనుమ వినా. బాలకాండలో కనపడరు, అయోధ్యకాండలో కనపడరు, అరణ్యకాండలో కనపడరు. 6 కాండలలో 3 కాండలు అయిపోయిన తర్వాత 4వ కాండలో కిష్కింధకాండలో హనుమ కనపడతారు. యథార్థమునకు రామచంద్రమూర్తి ఎంత పూజింపబడతారో హనుమ కూడా అంతగానూ పూజింపబడతారు. ప్రతి గ్రామం ముందు 50 ఏసి 60 ఏసి అడుగుల ఎత్తు ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి వారి మూర్తులు పెట్టబడి ఉంటాయి. ఆబాలగోపాలం చేత ఆరాధింపబడేటటువంటి దైవం హనుమ. రామచంద్రమూర్తి తర్వాత ఆ స్థాయిని పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది హనుమ వినా ఇంకొకరు కారు.